ప్రైజ్ అలాడ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. చేరి వచ్చినటువంటి ఎస్ఎఫ్జి కుటుంబ సభ్యులందరికీ యేసయ్య పరిశుద్ధ నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ ఉదయకాల సమయమున మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు. నాకు ఈ సహవాసానికి పరిచయం చేసినటువంటి రాజకుమారి మేడం గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మనమందరం కలిసి ఈరోజు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23-24 వచనాలు ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23-24 వచనంలో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానంను బట్టి, శూరుడు తన శౌర్యంను బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యంను బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తీసుకొనటాన్ని బట్టి అతిశయించవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాగే దీనికి ప్యారలల్గా రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-18 వచనాలు. అవన్నీ నేను చదవను, కానీ ఒక వచనం మాత్రం చదువుతాను. 17వ వచనం, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి, ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినెడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. నీవు అతిశయించితివా, నేను నిన్ను భరించినది కాదు, కానీ నీవు వేరును భరించుట లేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనం కలిసి ధ్యానం చేసుకోబోయే అంశము అతిశయము. ఈ చదివినటువంటి ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 23-24 వచనాలలో ఒక వచనము అతిశయింపకూడదు అని చెప్తుంది, ఒక వచనము అతిశయించాలా అని చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నువ్వు వేరును మర్చిపోయి నీకు పెరిగిన కొమ్మల పైన అతిశయింపకూడదు అని చెప్తుంది. అంటే కనపడని దాని గురించి నువ్వు మర్చిపోయి కనిపించేది నువ్వే చేసినావని అతిశయింపకూడదు అని చెప్తున్నారు. జనరల్గా మనం గమనిస్తే అతిశయము అంటే ఏమిటి అంటే అతిగా చెప్పుకోవడం, లేదా గొప్పలు చెప్పుకోవడం, ఎచ్చులబడ్డం, గర్వము, అహంకారము, ప్రగల్భాలు, బడాయిలు, మనం సాధించుకున్న లేదా మనకున్నటువంటి ఆస్తులు, ఐశ్వర్యం, శక్తి, స్టేటస్, చదువు, అందం, ఇలా అన్ని విషయాలలో కానీ ఏదైనా ఒక విషయంలో కానీ మనమే గొప్ప అనుకోవడము అతిశయము. ఇన్ జనరల్ అతిశయము, గర్వము ఒకటే పరిస్థితుల్లో వాడబడుతూ ఉంటాయి. మరి ఈ అతిశయంను మనం గమనిస్తే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏమి అంటే ఇది లోక సంబంధంగా, ఏమీ లేకున్నా అంతా చాలా ఉంది అని అతిశయపడ్డం. మన దగ్గర ఏముండదు కానీ మన దగ్గర చాలా ఉంది అని చెప్పడం. రెండో రకం ఏమంటే అన్నీ ఉన్నందున ఉన్నదానిని బట్టి అతిశయించడం. నాకు డబ్బు ఉంది, సో నేను గ్రేట్. నాకు చదువు ఉంది, నేను గ్రేట్. నాకు స్టేటస్ ఉంది, లేదా మా ఫ్యామిలీ గొప్పది, మా పేరెంట్స్ గొప్పలు, గ్రాండ్ పేరెంట్స్, ఇలా ఉంది కాబట్టి నన్ను నేను గ్రేట్ అనుకోవటం ఒక రకమైనటువంటి అతిశయం. అయితే ఈ 2 అతిశయాలు తప్పే. సో తండ్రి అయినటువంటి దేవుడు మనుషులు ఏ విషయాలలో అతిశయపడాలా, ఏ విషయాలలో అతిశయించకూడదు అని వాక్యానుసారంగా మనకు తెలియజేస్తున్నాడు. మనము మొదటి భాగంలో మనుషులు ఏ విషయాలలో అతిశయపడాలి, అతిశయపడకూడదు, కానీ మనం వాటిలో అతిశయిస్తూ ఉంటాం లేదా గర్వపడుతూ ఉంటాం. ఆ విషయాలు మనము కొన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 7వ వచనంలో మనకున్నటువంటి ఆస్తి, రథములు, గుర్రములను బట్టి అతిశయిస్తాము అని ఉంటుంది. అదే 20వ కీర్తన 7వ వచనంలో యెహోవాను బట్టియే అతిశయించాలా అని కూడా
ఉంటుంది. 20వ అధ్యాయము 7వ వచనము. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23లో క్లియర్గా చెప్తున్నారు. ఏమని? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అంటే ఇందులో జ్ఞానము అంటే జీవపు డంబం, శూరుడు శౌర్యము అంటే మన శరీరానికి ఉన్నటువంటి ఆధిక్యత, ఐశ్వర్యము అంటే మనం చూసేదాన్ని బట్టి మనము గ్రహించేది, నేత్రానికి కలిగినటువంటి ఈ ఆశ. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలలో ఇది ఉంటుంది. లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎందుకనగా లోకంలో ఉన్నది కేవలము శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. సో ఈ 3 విషయాలలో కూడా మనము అతిశయింపకూడదు, కానీ మనం వీటిలో అతిశయిస్తూ ఉంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-34 వచనాలలో ఆడ చాలా డీటెయిల్డ్గా దేవుడు చెప్పుకుంటూ వస్తాడు. ఆడ చెప్పే 3 విషయాలు ఏమంటే, మనం చేసే ఉపవాసం కానీ, దానం కానీ, ప్రార్థన కానీ ఇతరులకు కనబడినట్లుగా చెయ్యకూడదు. మనం ఈ 3 విషయాలలో చేసేది మన తండ్రి అయిన దేవునికి మాత్రమే కనిపించాల. మనం మనుషుల ఎదుట చేస్తుంటే మీరు అప్పుడే మీ యొక్క ఫలము పొంది ఉన్నారు కదా అని కూడా దేవుడు సెలవిస్తాడు. సో మనం చేసే ఉపవాసము, దానము లేదా ప్రార్థనలో మనము గర్వపడకూడదు. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనంలో రేపటిని గూర్చి అతిశయింపకుడి అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనము రేపటి గురించే అతిశయిస్తున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో డంబములు పలుకుట అంటే గొప్పలు మాట్లాడటంలో మనము అతిశయపడతాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో క్లియర్గా ఏముంటుందంటే, యెహోవాను బట్టి నువ్వు చేయకుండా లేదా తండ్రి అయినటువంటి దేవుని గురించి నువ్వు చెయ్యకుండా నువ్వేం చేస్తున్నావు అంటే సుఖానుభవాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు అని అంటాడు. తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము ఆడ 3 నుంచి కంటిన్యూషన్. ఇంకా పైన చూస్తే అవిధేయులు, తల్లిదండ్రుల కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, ఇలా లిస్ట్ అంతా చెప్పుకుంటూ వస్తాడు. నేను 4వ అధ్యాయం చదువుతున్నా. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు వారు, పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తి ఆశ్రయించని వారునై యుందురు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని కంటే కూడా సుఖానుభవమును బట్టే ఎక్కువ అతిశయపడుతున్నారు. కానీ మనము దేవునికే భయపడాలా లేదా దేవునికే మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలా అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో మనుషులను బట్టి నువ్వు అతిశయించకూడదు అని ఉంటుంది. కాబట్టి 1 కొరింథీ 3:21 కాబట్టి ఎవడును మనుషులందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. సో మనుషులను చూసి మనము మనుషులు గ్రేట్ లేదా మనుషులను చూసి మనకు వివిధ ఆలోచనలు వస్తుంటాయి, అవి రాకూడదు అని దేవుడు చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 49వ కీర్తన 8వ వచనంలో కూడా అదే ఉంటుంది. నీకున్నటువంటి లేదా నాకున్నటువంటి ఆస్తిని బట్టి నీవు అతిశయించకూడదు, లేదా మన సింపుల్ భాషలో చెప్పాలంటే గర్వపడకూడదు అని ఉంటుంది. కీర్తనలు 49:8వ వచనము 6వ వచనంలో కూడా ఉంటుంది. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేనేలా భయపడగలరు. సో ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి అంటే మాకు మేమే గ్రేట్ అని చెప్పుకునే వాళ్ళని గురించి మనము పట్టించుకోని అవసరం లేదు అని. సో మనం ఈరోజు అందరం కలిసి అతిశయము తండ్రి అయినటువంటి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకు హెచ్చరించిన ఒక విషయంలో ఏమి అంటే మీరు అతిశయపడకూడదు, మీకున్నటువంటి దాన్ని బట్టి అతిశయింపకూడదు.
అయితే అతిశయించాల్సింది ఎవరి గురించి అంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు యెహోవాను నేనే అని గ్రహించి అది పరిశీలనగా తెలుసుకుంటాను బట్టియే అట్టి వాటిలో నేను ఆనందించుతున్నాను అని తండ్రి అయినటువంటి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. సో మొదటి భాగంలో మనుషులు ఏ విషయాలలో అతిశయిస్తారు, కానీ అది అతిశయించకూడదు అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. రెండో భాగంలో ఏ విషయాలలో అతిశయించాలి, కానీ మనము చెయ్యం. దీనికి మొదట తీసుకున్న దానికి ఇది విరుద్ధం. ఇందాక చదివినటువంటి మొదటి వచనం కీర్తన 27వ వచనంలో రెండవ భాగంలో ఉంటుంది, యెహోవా నామమును బట్టియే మనము అతిశయపడుచున్నాము. కానీ మనం జనరల్గా చేసేది ఫస్ట్ భాగంలో చూసి మనకుండే గుర్రాలు రథాలు దానిని బట్టి అతిశయింపవు, కానీ వాటిని బట్టి అతిశయింపకూడదు అని తండ్రి అయినటువంటి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అలాగే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 2వ వచనము, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. సో దేనిని బట్టి అతిశయించాలంటే యెహోవాను బట్టి. ఇందాక చదువుకున్న ఇర్మియా 9:24 ఆల్రెడీ నేను చెప్పినాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో ఇది మనం యూజువల్గా చెయ్యం, మనకు కొంచెం ఇష్టం లేని పని కూడా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో చెప్పుచున్నాను. సో మనం ఏం చేయాలంటే, మనం ఎంత అని మనం తెలుసుకోవాలి. నేను గొప్ప ఉండేదానికంటే నువ్వు నేను ఎక్కువ ఊహించుకోకూడదు అని అపోస్తలుడైన పౌలు ఈ రోమీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో ప్రభువునందే అతిశయించాలా. నువ్వు ఏమి గ్రేట్ అనుకుంటే కూడా నేను దేవునిలోనే గ్రేట్ అని మనము చెప్పాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. సో అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయించాలంటే ప్రభువునందే అతిశయించాల. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు, అవన్నీ నేను చదవను కానీ 13వ వచనము, మేమైతే మేరకు మించి అతిశయపడము ఎక్స్ట్రీమ్గా మేము గర్వపడము, కానీ మీరున్న స్థలం వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. సో ఎందులో వీరు గర్వపడుతున్నారు అంటే, మేము లోబడి ఉండి అంటే వాళ్ళకు వాళ్ళు తగ్గించుకొని వినయ మనస్కులై సంపూర్ణ తగ్గింపుతో మీ దగ్గరకు వస్తున్నాం సువార్త ప్రకటించడానికి, అందును బట్టి మేము గర్వపడుచున్నాము అని చెప్తున్నాడు. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో ఏమని చెప్తాడంటే, అతిశయపడవలసినది ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును. ఎవరి దగ్గర ఈ బలహీనత, ఎవరి దగ్గర బలము అని మనం ఒకవేళ ప్రశ్నించుకుంటే, ఎన్ని ఉన్నా మనం ఎంత బలవంతులమైనా, ఇక్కడ శారీరక బలం కాదు, ఏ విషయంలో మనం గొప్పోళ్ళము బలవంతులము అని అనుకుంటామో, ఎప్పుడైతే మనం యేసయ్య దగ్గరికి వస్తామో మనకుండే బలమంతా కూడా నథింగ్. మనం తండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి మనము బలహీనులంగా ఎంచుకోవాలి. సో అతిశయపడవలసినది ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును. సో మనము దేవుని కొరకు బలహీనులం కావాలా. మనం బలమంతా కూడా దేవుని దగ్గరకు వచ్చే లోపల బలహీనం కావాలని అపోస్తలుడైన పౌలు
తన స్వ అనుభవాల గురించి చెప్తూ మనకు చెప్తున్నటువంటి మాట. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము చివరి భాగంలో కూడా అదే మాట అంటాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలందే బహు సంతోషంగా అతిశయపడుదును. మరి ఎందుకు ఈ బలహీనత గురించి అతిశయపడుతున్నాడు అంటే, ఒకవేళ హెచ్చిపోతామేమో, అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అని కూడా అపోస్తులైన పౌలు చెప్తాడు. సో మనము అతిశయించాలా అంటే కూడా ఎందులో అతిశయించాలంటే ప్రభు కొరకు మనం బలహీనులము, అందును బట్టి మనం అతిశయించాలా అని కూడా మనము గుర్తుపెట్టుకోవాలా. మనం 2వ భాగం ఏ విషయాలలో అతిశయించాలా కానీ అవి మనము పాటించటం లేదు అని గుర్తుపెట్టుకోవాలా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. గలతీ 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివలన నాకు లోకంను, లోకం నాకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. సో ఏ విషయంలో అతిశయించాలా, గర్వపడాలా అంటే యేసుక్రీస్తు శిలువయందే అతిశయపడాలా. నీ నా పాపముల కోసము ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎరిగి కూడా పరలోక రాజ్యాన్ని నీ కోసం నా కోసం వదిలేసి ఈ భూమిపైకి వచ్చినాడు. కాబట్టి ఆయన శిలువ ద్వారా మనకిచ్చినటువంటి విమోచనను బట్టి మనము అతిశయించాలా అని చెప్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటుందంటే, దీనుడు తన ఉన్నత దశ యందును, ధనవంతుడు తన దీన దశ యందును అతిశయించాలా అని ఉంటుంది. అంటే ఇది మనము ఉండే స్థితిని ఎప్పుడు మర్చిపోకూడదు అని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. సో ఈ అన్ని విషయాలలో మనము అతిశయించాలి కానీ జనరల్గా మనము చెయ్యం. యెహోవా నామమును బట్టి, యెహోవాయే దేవుడని బట్టి, నీతి న్యాయములు జరిగించేవాడు యెహోవాయే అని ఎంచుకొనదగిన దాని వరకే మనం అతిశయించాలని, ప్రభునందే అతిశయించాలని, బలహీనతల యందే అతిశయించాలని, యేసుక్రీస్తు శిలువ యందే తప్ప మరి దేని విషయంలో అతిశయించకూడదని మనము నేర్చుకుంటున్నాం. మొదటి భాగంలో ఏ విషయాల్లో అతిశయించకూడదు కానీ మనుషులంగా అతిశయిస్తాం. 2వ భాగంలో ఏ విషయాలలో అతిశయించాలి కానీ అతిశయించము అని చూసుకున్నాం. మరి ఎందుకు మనం అతిశయిస్తాం లేదా గర్వపడతాం అని కారణం ఆధ్యాత్మికంగా మనము ఒకవేళ వెతికితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో దీనికి ఆన్సర్ ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పాడు చేసుకొనిరి. సో రీజన్ ఫర్ బోస్టింగ్ లేదా గర్వపడడం లేదా అతిశయించుకోవడంకి మనము ఒక కారణం ఏమి అంటే, లేదా అన్నిటికీ అదే కారణం ఏమంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఎందుకంటే ఎక్కడ ధనం ఉందో అక్కడ నీ హృదయం కూడా ఉంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. దాన్ని బట్టి ధనం మీద ఉండే కాన్సన్ట్రేషను మనకు దేవుని మీద ఉండదు అని కూడా మనము నేర్చుకుంటున్నాం. సో సమస్తమైనటువంటి ధనాపేక్ష ప్రతి కీడుకు కూడా మూలం. సో ఈ అతిశయించటం అనేది ఒక కీడు. ఎప్పుడు మంచి అవుతుంది? మనల్ని మనం నేను గ్రేట్ అని అనుకోకుండా యెహోవా నామమును బట్టి మనం అతిశయిస్తే అప్పుడు మంచి జరుగుతుంది. కానీ మనకు మనమే గ్రేట్ అన్నప్పుడు మాత్రం అది కీడుకే దారి తీస్తుంది. మరి ధనాపేక్ష కారణమైనప్పుడు మనం ఏ విధంగా
ప్రవర్తిస్తాం అని ఒకవేళ మనం గమనిస్తే సామెతల గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనం. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షం లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. అంటే మనం చేసే అతిశయము లేదా గర్వము చూపించే గ్రేట్నెస్ ఎట్లుంటుంది అంటే కపట మనస్సు. అంటే మనము ఓపెన్ హార్ట్తో ఆ విషయం చేయటం లేదు లేదా దానం ఇవ్వటం లేదు అనేది మనకు అర్థమవుతుంది. అదే మాట యేసుక్రీస్తు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తాడు. వేషధారుల వరే మీరు ఉపవాసం చేయకండి, దానం ఇవ్వకండి. నువ్వు దానం చేస్తే నువ్వు కుడి చేయితో చేసిన దాన్ని ఎడమ చేయకు తెలియకూడదు. ప్రార్థన చేస్తున్నప్పుడు బహిరంగంగా అందరు వినాలా అని చేయకూడదు. లోపలికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి విజ్ఞాపన చేసుకో అని కూడా దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అందరు తెలియేటట్లు చేయకూడదు అంటే మనుషుల ఎదురుగా కనిపించేటట్టు చేస్తే అప్పటికే మనము దాని యొక్క లాభము పొంది ఉన్నాము, కానీ దేవుడు ఇచ్చినటువంటి లాభం పొందము అని దేవుడు సెలవిస్తున్నాడు. సో అతిశయపడు మనుషులు ఎట్లటోళ్ళు ఉంటారంటే వర్షం లేని మబ్బును గాలిని పోలి ఉన్నారు. సో మబ్బు బాగా ముసురుకుంటే వర్షం వస్తుంది అని అంటాం, కానీ వర్షం రాలేదనుకో మబ్బు వచ్చి వేస్ట్. సో మనం కపట మనస్సుతో డంబం చేస్తున్నప్పుడు గర్వపడుతున్నప్పుడు ఉపయోగం ఏమీ లేదు. సో ఫలభరితమైనటువంటి వర్షం లేకుండా ఉండే జీవితంలాగా మనకు కూడా అయిపోతుంది. కాబట్టి అది చెయ్యకూడదు చెయ్యాలా అని మనం చూసుకున్నాం. కానీ విశ్వాసులమైనటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక ఏమి అంటే నువ్వు ఒకవేళ అతిశయిస్తే కూడా నీకు అతిశయ కారణం ఏమీ లేదు. ఎందుకోసం అంటే సమస్తము చేసినటువంటి వాడు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ద్వారా నీకు నాకు అనుగ్రహించినటువంటి రక్షణ కార్యము. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము 3:27. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడను. ఎందుకు కొట్టివేయబడింది అంటే 26వ వచనంలో దానికి ఆన్సర్ ఉంటుంది. క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కరుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. సో నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడాలా అంటే ఎవరు చేసినారు అంటే యేసుక్రీస్తు తన రక్తం ద్వారా మనకిచ్చినటువంటి విశ్వాసం ద్వారా మనకు బయలుపరిచినాడు. సో మనముగా చేసుకున్నటువంటి కార్యం కాదు ఇది, తానే మనకి ఇచ్చినాడు. అందుకే మనం గర్వపడడానికి రీజనే లేదు. అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడను. ఒకవేళ అతిశయ కారణమే పడాలనుకుంటే 4వ అధ్యాయం రోమా 4:1-2 వచనాలలో అక్కడ అబ్రహాం గురించి ఉంటుంది. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును. కానీ ఆయన ఎవరిని బట్టి తీర్పు తీర్చబడినాడు? దేవుడే ఆయనకు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చినాడు, నా స్నేహితుడు అని. ఆయన నాకు కొడుకును అనుగ్రహించడానికి వచ్చినాడు కాబట్టి ఆయన నీతిమంతుడు అని దేవుడు తీర్చలేదు. అదే 4:2లో ఉంటుంది. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. సో దేవుని దగ్గరకు వచ్చే లోపల అబ్రహాం చేసినటువంటిది ఏమీ లెక్కలోకి రాదు అని మనము గ్రహించాల. సో మనకు అతిశయ కారణం లేదు, ఎందుకంటే ఆయన రక్తం వలన మనకు విశ్వాసమును రక్షణను అనుగ్రహించి బయలుపరిచినాడు అని. ఒకవేళ మనం చేసే క్రియలను బట్టే మనము అతిశయపడాలంటే మనకు మంచి ఎగ్జాంపుల్ దేవుడు అబ్రహాం రూపంలో చూస్తున్నాడు. అబ్రహాము చేసినటువంటి పని బహుశా నువ్వు నేను ఎవరం కూడా చేయలేమేమో. అటువంటి వారిని మాదిరిగా నువ్వు అతిశయింపకూడదు నీ క్రియలను బట్టి అని కూడా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
9-10 వచనాలలో 9-10 అది క్రియల మీరు విశ్వాసం ద్వారా 8 నుంచి చదువుతున్నా నేను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. సో మనం రక్షింపబడినాము అంటే కూడా మన గొప్పతనం కాదు, దేవుని యొక్క వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సో మనకి ఏదైతే ఉందో అదంతా కూడా దేవుడే ఇచ్చినాడని మనం ఎప్పుడైతే మనము వీఆర్ నథింగ్ బిఫోర్ గాడ్ అని అనుకుంటామో, అతిశయపడకుండా మనం ఉంటామో, దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో మనకు అతిశయ కారణము లేదు. ఒకవేళ లేదు అని తెలియకుంటే అతిశయించవచ్చు లేదా గర్వపడవచ్చు అని మనం ఒకవేళ గర్వపడినామనుకోండి, అతిశయించినామనుకోండి, దేవుడు మనకు కావలసినటువంటి గుణపాఠం ఖచ్చితంగా నేర్పిస్తాడు. ఆ గుణపాఠాలు లైన్గా చెప్పుకుంటూ పోతా ఒకవేళ చదవడానికి చూపించడానికి సమయం చాలకపోవచ్చు, ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం. ఇవన్నీ మనము జనరల్గా మాట్లాడుతుంటాం, చెప్తుంటాం కూడా. 29వ అధ్యాయము 23వ వచనం. ఇవన్నీ గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును. సో మనం ఘనత నొందాలంటే గర్వపడకూడదు, కానీ వినయం ఉండుకోవాలా అని మనం గుర్తు చేసుకోవాలి. అదే లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో హెచ్చింపబడిన వాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని ఉంటుంది. సో మనం హెచ్చించుకుంటూ పోతే, మనల్ని మనం గ్రేట్ అనుకుంటూ పోతే ఏదో ఒక రోజు తగ్గించబడతామని కూడా గుర్తుపెట్టుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఇది మాత్రం చూసుకుందాం. ఎందుకంటే సీరియస్గా మనకు వచ్చే రిజల్ట్ ఒకవేళ అతిశయపడితే అక్కడ భ్రష్ట మనస్సు, మరణంన కూడా మనము పాత్రలమవుతాము అని ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు. అవన్నీ నేను చదవను కానీ 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనొల్లక పోయిరి, కాబట్టి చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. 32వ వచనం. ఇట్టి కార్యం అంటే అక్కడంతా కార్యాలు ఉంటాయి, ఎటువంటి కార్యాలు చేస్తారని. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణంనకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. మరణమునకు తగిన వారు. సో ఇవన్నీ చేస్తే ఈర్ష్య, మత్సరము, నరహత్య, కొండములు చెప్పువారు, అపవాదకులు, దేవదూషణలు, ఇట్లాంటివన్నీ వారు దేవునికి చోటు ఇయ్యక, మొదటిగా మనం అదే చూసుకున్నాం, దేవునికి చోటు ఇయ్యక సుఖానుభవమును గురించి, అంటే మనకు మనం వీ షుడ్ బి హ్యాపీ అనే పరిస్థితి మనం ఉన్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే మనల్ని భ్రష్ట మనస్సునకు అప్పగించి మరణంనకు తగిన వారు అనే పరిస్థితి కూడా మనకు వస్తుంది. అదే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23-24 వచనాలలో ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచెదవా. సో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనైతే మీరుతామో అంటే పాటించమో దేవుణ్ణే అవమానపరుస్తున్నాం. మనం గ్రేట్ అని దేంట్లో చెప్తున్నాం? దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మనం పాటిస్తున్నామని. కానీ పాటించకపోతే మనం దేవుణ్ణి అవమానపరుస్తున్నట్టు. ఆ తర్వాత వచనాలలో అదే ఉంటుంది. దీనిని బట్టియే కదా అన్యజనులలో నామము దూషింపబడుచున్నది అని దేవుడు చెప్తాడు. సో మనము అతిశయపడుతున్నాము అంటే దాని యొక్క నెగటివ్ రిజల్ట్ ఏమి? దేవుని యందు అతిశయించబడకుండా మిగతా విషయాల్లో అతిశయింపబడుతున్నాము అంటే
దేవుని నామం దూషింపబడడానికి మనము కారణమవుతున్నాం. యాకోబు పత్రిక 4:6 వచనంలో ఆయన దీనులకు కృప అనుగ్రహించును అని ఉంటుంది. సో నువ్వు అతిశయిస్తున్నావు అంటే తండ్రి అయినటువంటి దేవుని కృప దూరం అవుతుంది. నువ్వు దీన మనస్సు కలిగి వినయ మనస్సు కలిగి విధేయత చూపిస్తే మనం దేవునికి మనకు ఆయన కృప మెండుగా ఉంటుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి అతిశయము అంటే ఏమి, లోకంలో ఏ విధంగా మనం అతిశయపడతాం, అతిశయించాల్సిన విషయాలేమి, అతిశయింపకూడని విషయాలేమి, అతిశయించడానికి మూల కారణం మనం ధనాపేక్ష అని గుర్తుపెట్టుకోవాలి. ఇర్మియా గ్రంథంలో ప్రవక్త ద్వారా సెలవించినట్టు మనకున్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం వలన కూడా మనము అతిశయిస్తాము. కానీ అతిశయించాల్సింది ఎవరి గురించి అంటే భూమి మీద కృప చూపుచు, అంటే మన ఎడల కృపను చూపుచున్నటువంటి మన తండ్రి అయిన దేవుని అందే అతిశయించాలా అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరి భాగంగా మనము ఈ అతిశయము, ఎందుకంటే రొటీన్ జీవితంలో కూడా మనం గర్వపడే విషయాలు ఎన్నో మనకు ఎదురవుతుంటాయి. నేనే గ్రేట్, అదే ఇదే 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 అనుకుంటూ మనము ముందుకు పోతున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఒకవేళ ఆ అతిశయం మనలో వస్తుంది అనున్నప్పుడు మనం ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేయాలా లేదా జయించాలా అంటే దానికి ఒక 3 సొల్యూషన్స్ చూసుకుందాం. సో అతిశయ కారణాలు లోక సంబంధంగా మనకున్నప్పటికీ అతిశయింపకూడదు అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఈ అతిశయించకుండా మనల్ని మనము ఎలా నియంత్రించుకోవాలా అని కొన్నిటిని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఇందాక మనం ఒకసారి చదువుకున్నాం ఇది, కాకపోతే 2వ భాగం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాము స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితో చెప్పుచున్నాను. సో తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, మరి మనకి ఎంత తగినది అని అంటే ఆటోమేటిక్గా దేవుని యొక్క కృప ఈడ ఎంటర్ అవుతుంది. మన విశ్వాస పరిమాణ ప్రకారము అంటే మన దాన్ని బట్టి మనం ఎంతటోళ్ళము అని. అందుకే దేవుడు అంటాడు, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు నీలో గుప్తమై ఉన్నవి, ఆయనలో గుప్తమై ఉన్నవి, అవి నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన లెవెల్ ఏమో, మన స్థితి ఏమో మనము గ్రహించగలిగినటువంటి వారమై ఉంటాము. సో ఎంతనో అంతనే మనం ఆలోచించాలి, కానీ ఎక్కువ విషయాలు ఇది చేసుకోకూడదు అని చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 9 వచనాలు. ఇవన్నీ కూడా మొత్తం చదవను, కానీ అక్కడ మనకు ఇంపార్టెంట్ యేసుక్రీస్తు తనకున్నటువంటి ఎంతో ఆధిక్యతను నీకోసం నా కోసం విడిచి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని కూడా మనము చూస్తాం. సో వచ్చినాడు అంటే మనకు నేర్పిస్తున్నది ఏమి అంటే 3వ వచనంలో వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనొచ్చు. అంటే నాకంటే నువ్వే గ్రేట్ అని ప్రతి ఒక్కరిని గురించి అనుకొని మనకు మనము హంబుల్ చేసుకుంటే అది మంచిది అని. తమ సొంత కార్యములనే మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. దేవుని స్వరూపం కలిగిన వాడి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడా భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దానస్సుని స్వరూపంలో ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. సో మనము ఈ అతిశయాన్ని గర్వాన్ని జయించాలి అంటే వినయ మనస్సు కలిగి ఉండాల. నాకంటే ఇంకొకరు
గ్రేట్ అని అనుకోవాలా. ఆ మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనకు కూడా ఉంటే మనము అతిశయపడము. అతిశయాన్ని జయించడానికి కూడా మార్గం వస్తుంది. అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-17 వచనాలలో ఒక ఉపమానం లాగా ఉంటుంది. దూరదేశానికి పోయి మేము చాలా ఆస్తి సంపాదించుకుందాం, వ్యాపారం చేసుకుందాం, ఓ సంవత్సరం అంతా పోయి సంపాదించుకుందాం అనే ఉదాహరణ అక్కడ ఉంటుంది. కానీ అక్కడ మనం నేర్చుకోవాల్సింది లేదా లిఖింపబడినటువంటి మాట ఏమి అంటే, మీరేమి రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. 14వ వచనము, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి అది చేతమని చెప్పుకొనవలను. అప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. కాబట్టి మేలైనది ఎరిగి అలాగ చేయడానికి పాపము కలుగును. సో మనం ప్రతిదానికి ప్రభు చిత్తం అయితే, ఎందుకంటే రేపు అనేది నా చేతిలో లేదు కాబట్టి ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండిన ఎడల అని రేపటి గురించి గ్రేట్నెస్ చెప్పకుండా రేపు ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్ అని మనము చెప్పుకుంటూ ఉంటే ఈ అతిశయాన్ని మనము జయించవచ్చు. చివరిగా ఒకటే ఒక వచనం చూసుకొని నేటి ధ్యానాన్ని ముగించుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-17 వచనాలు. ఇవన్నీ కూడా నేను చదవను, కానీ ఈడ ఉండేదేమంటే మనకు ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అంతా 12వ వచనం నుంచి చెప్పుకుంటూ వస్తాడు. ముఖ్యమైన విషయాలు ఏమంటే, క్రీస్తు నుంచి సమాధానము మీ హృదయములలో ఏలుడి. సో క్రీస్తు మన హృదయాలలో మనము అతిశయపడము అని మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసనీయుడి. సో క్రీస్తు యొక్క వాక్యము మనలో ఉంటే మనకు అతిశయం క్రీస్తే కానీ మిగతా విషయం కాదు అని ఆటోమేటిక్గా గుర్తు చేసుకుంటాం. వచనం, ఎవరైనా తనకు హాని చేసుకోవాలని ఒకడు అనుకున్న ఎడల ఒకరిని సహించుచు ఒకరినొకడు క్షమించుచు ప్రభు మిమ్మును క్షమించలాగున మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. సో ఈ విధంగా మన క్యారెక్టర్ను బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అతిశయం అనేది రాదు అని 12-17 వచనాలలో డీటెయిల్డ్గా ఉంది. సో ఈరోజు ధ్యానంలో మనం నేర్చుకున్నటువంటి అంశం ఏమి అంటే, యెహోవా నామమును బట్టియే మనము అతిశయించాలా. మనకున్నటువంటి జ్ఞానం బట్టి, శౌర్యం బట్టి, ఐశ్వర్యంను బట్టి అతిశయింపకూడదు. కానీ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టియే అతిశయించాలా అని మనము నేర్చుకున్నాం. సో యెహోవా నామమును బట్టియే మనం అతిశయించుటకు దేవుడు తన కృపను అనుగ్రహించి మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, అలాగే ఎస్ఎఫ్జే కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకొంచు ఈ ధ్యానాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ మేడం. ప్రైజ్ ది లార్డ్ మేడం. ప్రైజ్ ది లార్డ్. అందించినటువంటి చిత్రమా గారికి నామములో వందనాలు చెల్లిస్తున్నాను.